ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక అద్భుతమైన రీతిలో మరలా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 18వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అంత్య దినాలలో దేవుని రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని ఆలకించెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మేము ప్రార్థించగా, ఆ సంగతిని బట్టి మేము దేవునిని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను అని అంటున్నాడు కదండి. చూడండి, మనము ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎందుకు అని అంటే తెలుసా మీకు? ఉపవాస ప్రార్థనలో ఎంత ప్రాధాన్యత, ఎంత శక్తి ఉందో తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అనేకుల భక్తుల జీవితాలలో మనం చూసుకున్నట్లయితే అనేకులు వారు ప్రయత్నించి ఆ సంగతిని బట్టి, ఆ సమస్యను బట్టి, ఆ శత్రువులను బట్టి వారు ప్రయత్నించిన తర్వాత కూడా ఇంకా ఆ పని జరగలేదు అనేసరికి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించినారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి వంతు వారు ప్రయత్నం చేసిన తర్వాత ఇక వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వారు ప్రారంభించినారు. ఎప్పుడైతే అనేకుల జీవితాలలో మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ప్రతి కార్యము వాళ్ళ జీవితాలలో సఫలమైందండి. హల్లెలూయా. చూడండి, నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ పడిపోయిన యెరూషలేము ప్రాకారాలను తిరిగి మరల కట్టగలిగినారు. హల్లెలూయా. చూడండి, యూదులు ఆ భయంకరమైన ఆ సమస్యకి వారు గురైనప్పుడు, హల్లెలూయా, ఆ యూదులకు ఆ నాశనం కలిగినప్పుడు సమస్యలందరూ కూడా ప్రార్థించినప్పుడు, ఎస్తేరు, మొర్దెకై వీళ్ళందరూ కూడా ప్రార్థించినప్పుడు ఆ సమస్య నుంచి వారు విడుదల పొందినారు. హల్లెలూయా. చూడండి, నినివే పట్టణస్థులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వారికి రావలసిన ఆ భయంకరమైన ప్రమాదము నుంచి వారు కూడా విడుదల పొందినారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హిజ్కియా జీవితంలో మనం చూసుకున్నట్లయితే హిజ్కియా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ భయంకరమైన ప్రార్థన నుంచి హిజ్కియాను దేవుడు విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా అనేక ఉపవాస ప్రార్థన ఎక్కడ చూసిన బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన చాలా మంది జీవితాలలో ఉపవాస ప్రార్థనలు ఏం చేసినాయనంటే, ఇదిగో వారు జయించలేనివి సైతం వారు జయించగలిగేటట్టుగా శక్తిని, బలమును, సామర్థ్యమును అనుగ్రహించింది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య కూడా అంటాడు కదా శిష్యులతో, ఇది ఉపవాస ప్రార్థన ద్వారానే కానీ దేని ద్వారా ఇట్లాంటిది మీకు సాధ్యపడదు అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మేము దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని ఆలకించెను అని అంటున్నాడు. చూడండి, ఈ రోజు నీ లైఫ్లో ఏ సమస్యలను బట్టి, ఏ ఇబ్బందులను బట్టి, ఏ వ్యతిరేకతలను బట్టి ఈరోజు నువ్వు బాధపడుతున్నావో, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు దేని కొరకంటే నీ కొరకే దేవుడు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు అనేవి దేవుడు ఉండడానికి దేవుడు ఈ ప్రేరేపణ అనుగ్రహించున్నాడు. ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మాకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తున్నా, యూట్యూబ్లో కామెంట్స్ ఆ ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యూట్యూబ్లో మంచి కామెంట్ పెట్టండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ని పంపియండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ మనవిని ఆలకించి ఆ ప్రతి సమస్యల నుంచి దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏ మాత్రం కూడా మీరు వరి అవ్వనవసరం లేదు. మన శత్రు పోరాటాలను జయించడానికి మనకు ఏకైక ఆయుధం ఏంటిదని అంటే ఉపవాస ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి?
ఎంతమంది నమ్ముతున్నారు? డోంట్ వరీ. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నిమిత్తమై, మీ యొక్క సమస్యలలో నుంచి ఖచ్చితంగా మీరు విడిపించబడబోతున్నారు ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా. హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరు సిద్ధపడండి ఆ యొక్క ముగింపు సభల నిమిత్తం. హల్లెలూయా. ఎదుగో అనేకులముగా కూడి, వేల మంది ప్రజలుగా ఆ రోజు ఉపవాస ప్రార్థనల యొక్క ముగింపు సభల రోజు వేల మందిగా అనేకులము కూడుకొని ఆ యొక్క సంగతులను బట్టి, మీ యొక్క ప్రతి శ్రమలను, మీ యొక్క ఇబ్బందులను బట్టి మనమందరం కలిసి ప్రార్థిస్తాం. దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క సమస్యల నుంచి దేవుడు అనేకులను విడిపించబోతున్నాడు ఆ రోజు. ఇదిగో నువ్వు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇబ్బందితో బాధపడుతున్నావో, ఏ వ్యతిరేకతతో బాధపడుతున్నావో, ఏ అనారోగ్య సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి ఆ రోజు దేవుడు అనేక ప్రజలకు స్వస్థతను కలగజేయబోతున్నాడు. దురాత్మ శక్తుల నుంచి విడుదల కలగజేయబోతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు విడుదల కలగజేయబోతున్నాడు. ఎందుకంటే ఆ సంగతులను బట్టి ఆ రోజు మనం ప్రార్థించబోతున్నాం గనక దేవుడు ఖచ్చితంగా, ఇదిగో వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుడు ఆ రోజు ఖచ్చితంగా అట్టి గొప్ప కార్యములను దేవుడు జరిగించబోతున్నాడు. గుడ్డివారు చూడబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, అంగహీనులు సైతం గంతులు వేయబోతున్నారు మనం ఆ సంగతిని బట్టి ప్రార్థించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ వరీ మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్. దేని విషయంలో నువ్వు కృంగిపోకు. ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలను పాల్గొనడం ప్రారంభించు. మాతో కలిసి నీవు ప్రార్థించడం ప్రారంభించు. దేవుడు గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన ఎడల నువ్వు దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నట్లుగా, ఇదిగో నీవు ఆ యొక్క శత్రు పోరాటాల నుంచి నీవు వాటిని జయించబోతున్నావు. ఆ యొక్క అనారోగ్య సమస్యలను నువ్వు పోరాడి వాటితో నువ్వు జయించబోతున్నావు ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరు మీరు పాల్గొంటూ ఉండండి. ఈ యొక్క లైవ్లో ప్రతిరోజు మీరు కూడా పాల్గొనండి. సండే సర్వీస్లో పాల్గొనండి. దేవుడు మీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభల కొరకు ఎంతమంది సిద్ధపడుతున్నారు? మీరు మీ యొక్క గ్రామస్తులతో పాటు మీరు మీ కుటుంబ సమేతముగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రండి. దేవుడు మీ ముందు గొప్ప కార్యముల నుంచి ఉన్నాడు. శీఘ్రముగా అపవాది అయిన సైతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఆయన చితక తొక్కించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ యొక్క ప్రతి పరిస్థితులను శీఘ్రముగా ఆ రోజు మీరు చితక తొక్కించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే వేల మంది ప్రజలుగా ఆ రోజు మీటింగ్కి తరలి రాబోతున్నారు. హల్లెలూయా. నువ్వు నీ కుటుంబ సమేతముగా నువ్వు కూడా నీ యొక్క గ్రామస్తులతో పాటు, నీ యొక్క పట్టణస్తులతో పాటు, నీ యొక్క బంధుమిత్రులతో, రక్త సంబంధికులతో ప్రతి ఒక్కరు కలిసి రండి. అందరం కలిసి మనం ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కార్యంలోను దేవుడు మన జీవితాలలో, మన భారతదేశంలో, మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో, మన యొక్క కుటుంబాలలో, మన యావత్రిక సంఘముల పట్ల దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎవరు కూడా మిస్ అవ్వకండి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాకరుడా తండ్రి, అద్భుతమైన రీతిలో తండ్రి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క 18వ రోజు కూడా నాయన ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడడానికి ఈ విధంగా నాయన ప్రేరేపించిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు. ఉపవాసం ఉండేదిగోనైనా ఎంతమంది బిడ్డలు ఎదుగునైనా ప్రార్థిస్తున్నారో నాయన, మేము ఏ విషయాలను బట్టి ప్రార్థిస్తున్నామో తండ్రి, ఆ ప్రతి విషయాలను నాయన మీరు వింటున్నారని తండ్రి దిగోనైనా మీరు నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. ప్రతి కార్యాల నుంచి ఇదిగోనైనా, ప్రతి బంధకాల నుంచి, ప్రతి శత్రు పోరాటాల నుంచి ఇదిగోనైనా అనేక ప్రజలకు ఇదిగోనైనా మీరు విడుదల కలుగజేస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి.
ఇంకా 40 రోజులు ఉపవాస ప్రార్థనలకు అందరూ కూడా సిద్ధపడండి. ఆ యొక్క ముగింపు సభల కొరకు స్థలం రాయకోడికి, కప్పాడికి ఆ యొక్క మెయిన్ రోడ్ ఉంటుంది కదా, ఆ యొక్క మెయిన్ రోడ్ పక్కకే, ఆ యొక్క మెయిన్ రోడ్ రాయకోడికి కప్పాడికి మధ్యలో మెయిన్ రోడ్ పక్కనే ఆ యొక్క మీటింగ్ 2 రోజుల సభలు జరగబోతున్నాయి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి, ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి అడ్రస్ విషయంలో. కప్పాడికి ఇక్కడికి రాయకోడికి మధ్యలో మెయిన్ రోడ్ పక్కనే ఆ యొక్క మీటింగ్ జరగబోతుంది. ఫిబ్రవరి 11, 12వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఆ యొక్క సభ ప్రారంభించబడబోతుంది. కనుక అందరూ కూడా సమయాన్ని వృధా చేయకుండా అందరూ కూడా టయానికి త్వరగా రండి. మనం అందరం కలిసి దేవుని ప్రార్థిస్తాం, దేవుని స్తుతిస్తాం, మనం అనేక విషయాలను బట్టి ప్రార్థిస్తాం. గొప్ప వర్తమానంతో అనేకులతో దేవుడు మాట్లాడబోతున్నాడు. అనేక గొప్ప కార్యాలు ఆ రోజు జరగబోతున్నాయి. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆ రోజు జరగబోతున్నాయి. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.